హాయ్! హలో! వెల్కమ్ టు వేముల లతారెడ్డి వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో నేను గణపతి పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ముందుగా బియ్యం పోసుకొని బియ్యం మీద గణపతిని కూర్చోబెట్టానండి. ఒక రాగి ప్లేట్ తీసుకొని కొన్ని బియ్యం పోసుకున్నాను. బియ్యం మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి తమలపాకులో ఉంచుకున్న గణపతిని పెట్టేసుకున్నానండి. పసుపు గణపతిని బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ కుందులకి బొట్టు పెట్టేసి పెట్టానండి. ఇక్కడ పూలమాల వేసాను కదండి, అది నేను కట్టానండి. ఈ వీడియో ఉంది చూడండి. చాలా బాగుందండి పూలమాల. ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాను. అగ్గిపుల్లతో ముట్టించకూడదండి, అందుకని నేను అగరబత్తితో ముట్టించాను. పసుపు గణపతికి పూజ చేస్తున్నాను. ముందుగా పసుపు గణపతికే పూజ చేయాలండి. కుందులకి ఫ్లవర్స్ పెడుతున్నాను. పసుపు గణపతి పూజ అయిపోయాక వినాయకుని బొమ్మకి పూజ చేస్తున్నాను. యజ్ఞోపవేతం వేసానండి. పత్రి పూజ చేస్తున్నాను ఇక్కడ వినాయకునికి. పూజ అయిపోయిందండి. ప్రసాదాలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి పాయసం, పులిహోర, వైట్ రైస్, బూరెలు, కుడుములు, ఉండ్రాలు, మోదకాలు పెట్టానండి. తాంబూలం పెట్టాను. హారతి ఇస్తున్నాను. గరిక పూజ చేస్తున్నానండి. ఇక్కడ వీజామృతం ఇస్తున్నానండి స్వామికి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.